నమస్తే. ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా? ఫ్లాట్లు వేసి అమ్ముకుందాం అనుకుంటున్నారా? లేదా అనుకుంటే మంచి ఫ్రూట్స్ పండించుకొని ఫ్రూట్స్ తిందాం అనుకుంటున్నారా? ఫలాలను ఇద్దాం అనుకుంటున్నారా? ఎవరికైనా రండి బాబు రండి, ఈ ఎకరం కొంటే 2 ఎకరాల ఫ్రీ అంటున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలం ట్రైపురం గ్రామంలోని జరిగినటువంటి సంఘటన చాలా దారుణం. అంటే దారుణమేం కాదు, మొత్తం కొన్ని దీపం పట్టాలు, ప్రభుత్వ భూములు బోల్డ్ ఉన్నాయి. కానీ అక్కడ ఒక బడా నేత అమ్మేస్తున్నాడంట. ఎట్లా అంటే 1 ఎకరం కొనండి జిరాయితీ భూమి, దాని పక్కన డీఫామ్ పట్టం 2 ఎకరాలు ఉంటుంది, అది ఫ్రీగా ఇస్తామంటున్నారంట. అదే ట్రైపురం గ్రామంలో జరిగినటువంటి ఘటన చూసుకుందాం. ఇది ట్రైపురం గ్రామం, ఇది ఈ భూమే, ఈ ఏదైతే ఉన్నదో ఈ భూమి అంతా కూడా డీఫామ్ పట్టాలు, ప్రభుత్వ భూమి యొక్క భూములు ఇవన్నీ చూడొచ్చు. అక్కడ టేకు చెట్లు కూడా నరికేసి మొత్తం అమ్మేశారంట ప్రభుత్వ భూములని. ఒక్కసారి మనం చూద్దామా? ఈ బకాసురుడు ఇట్లాగ ఉంటాడంట. ఈ బకాసురుడు కూడా ఇట్లాగా తయారయ్యాడంట. ఈ బకాసురుడు ఇలా మింగేయడమేనంట. ఎలా మింగేస్తున్నాడు కూడా చూడొచ్చు. ఓకే, ట్రైపురంలోని ప్రభుత్వ భూమికి రెక్కలు, కబ్జాకు గురవుతున్న వెదుళ్ళు గడ్డ గ్రోయిన్ ఆందోళనలో రైతులు. ఎకరం భూమి కొంటే 2 ఎకరాలు ప్రభుత్వం భూమి ఫ్రీ. మన 1+2 ఆఫర్ రండి, వాలుపోండి. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దోచేసుకుందాం. రాత్రికి రాత్రి లక్షలు విలువ చేసే టేకు చెట్లు మాయం చేసిండంట ఆ బడానేత. ఆ బడానేతకి ఆజ్యం పోసింది ఎవరు అంటే అప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు కూడా కలిసే ప్లాన్ చేశారంట. చక్రం తిప్పుతున్న ప్రముఖ దినపత్రి విలేకరు అంటే అక్కడ ఎవడో ఒక చోటా విలేకరు ఉన్నాడంట. ఆ చోటా విలేకరు పని అదంట, దోచుకోవటము, అబద్ధాలాడటము, మోసం చేయటము. విలేకరు పేరు చెప్పుకొని ఒక దినపత్రికలోని విలేకరు పేరు చెప్పుకొని దోచుకుంటున్నారు అన్నది ఈరోజు తెల్లమైంది. మామూలు మొత్తంలో మునుగు తేలుతున్న అధికారులంట. కబ్జాకి అసలు సూత్రధారులు వైసీపీ నాయకులే అంట. కానీ నిజమేనంటది. వైసీపీ నాయకులు అక్కడ బలానేత ఒకడు ఉన్నాడు. ఆ బలానేతకి ఆజ్యం పోసింది కూడా టీడీపీ వైసీపీ నాయకులు కలిసి కోట్లు విలువ చేసే భూములు దోచుకుంటున్న ఘరానా దొంగలని తెలుస్తున్న సూత్రధారులు, పాత్రధారులు మండల నాయకులతో తోడు దొంగల ముఠ తయారైందంట. కళ్ళుండి కబోదులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు. ఇక్కడ ఈ పాయింట్కి వద్దాం. కళ్ళుండి కబోదులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు. సిగ్గుందా ఈ గాడిదలకి? అధికారులకి ఏమాత్రమైన కనువిందు ఉందా? ప్రభుత్వ భూమి కాపాడాలే, ప్రభుత్వ భూమిని కాపాడి లేని వాళ్ళకి ఇద్దామైన ఆలోచన ఉన్నదా? కానీ వాళ్ళే ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళకే సాయం చేస్తూ ముడుపులు తీసుకొని రెవెన్యూ సిబ్బంది కళ్ళుండి కబోదులుగా వ్యవహరించటము ఈ ట్రైపురం గ్రామంలోనే జరుగుతున్నటువంటి ఘటన. అది రెవెన్యూ అధికారులు అండదండలతో రెచ్చిపోతున్న భూమాఫియాగాళ్ళు. అది బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలంలో కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములకి రక్షణ కరువైంది అంటే అది నిజమేనంట. భూములకి రెక్కలు వచ్చాయి అంటే సరిపోతుందేమో అనుకో, కానీ 50 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దోచుకున్నారంట. భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమి ఉంటే చాలు రాబందుల్లాగా వాలిపోతున్నారంట. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తున్నా సరే అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ చోద్యం చూస్తూ అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా మామూలు మొత్తంలో మునుగు తేలుతున్నారనడానికి ఉదాహరణ తాజాగా కోట్ల విలువ చేసే భూమి వెలుగు చూసింది. మండలంలోని ట్రైపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 168.2లో సుమారు 20 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కబ్జాకి పూనుకున్నారంట. ఈ భూమి పక్కన ఉన్నటువంటి కొన్ని జిరాయితీ భూమి 1 ఎకరం కొంటే 2 ఎకరాలు ఫ్రీగా ఇస్తామంటున్నాడంట ఆ బడానేత. ఇదే ఈరోజు తతంగం జరిగింది. ఈ సుమారుగా 50 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని పూర్తిగా కాజేస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. ఎక్కడ ఆర్డీఓ ఉన్నారో తెలియదు, ఎక్కడ కలెక్టర్ గారు ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఇట్లాంటి ప్రభుత్వ భూములు దోచేసుకుంటే మీరు కళ్ళుండి కబోదులుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటో తెలియదు. గెడ్డలు, వాగులు ఇవన్నీ దోచేసుకుంటున్నా సరే మీరు వాళ్ళకి ఆజ్యం పోస్తున్నారు అనడానికి సూత్రధారులు, పాత్రధారులు వెనక నుండి నడిపించింది రెవెన్యూ అధికారులను తెలుస్తుంది. కానీ అక్కడ బుచ్చిపేటలో ఉన్నటువంటి ఎంఆర్ఓ పేరు లక్ష్మి అనుకుంటాను. ఆ లక్ష్మి గారు ఆమె వివరణ కూడా అడిగి తెలుసుకునే టైంలోని ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు. ఆ లక్ష్మి ఎవరో కాదు, ఇక్కడ దేవరాపల్లి ఎంఆర్ఓగా పనిచేసి మళ్ళీ బుచ్చిపేటకి వెళ్ళారంట. సేమ్ ఇక్కడ కూడా అదే తంతంగు.
రాజకీయ నాయకులు చెప్తే ఏదైనా చేసేస్తారు ఈ మేడం. మళ్ళీ బుచ్చిపేటలో కూడా అంతే, డబ్బులు ఇస్తే ముడుపులు తీసుకొని ఏదైనా చేసేస్తారంట. ఇది ట్రైపురం గ్రామంలో జరిగినటువంటి ఘటన. 20 కోట్ల భూమి 20 ఎకరాల భూమి, 50 కోట్లు ఖరీదైనటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేయడానికి ప్లాన్ చేశారంట. ఆల్రెడీ టేక్ చెట్లు అవి నరికేసేసి అమ్మేసుకున్నారంట ఈ దొంగలు. ఇది ఎక్కడ అధికారులు ఉన్నారు, ఎక్కడ రెవెన్యూ అధికారులు ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఇంత భూములు దోచుకున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కూటమి నేతలు ఏం చేస్తున్నారు, అసలు కూటమి నేతలు ఏం చేస్తారంట అనకుండా కూటమి నేతలు కలిపే ఈ పన్నంగం చేసి కోట్ల రూపాయల భూముల్ని కొట్టేశారంట. ఇది వైసీపీలో ఉన్న ఒక బడా నేత కూటమి నేతలు కలిపి దోచుకున్నారని తేటతెల్లమైంది. థ్యాంక్ యూ.